గ్రామ సభలలో దానిలో భాగంగా ఆర్మూర్ పట్టణంలో 5 వార్డులలో ఈరోజు ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు ఉదయాన్నే. ఈ యొక్క కార్యక్రమంలో కనీసం ఫస్ట్ లోపల చూద్దామనంటే ఫ్లెక్సీల రగడ అని చెప్పేసి అన్ని పత్రిక అంటే వీడియోలు బయటకు వచ్చినాయి. వాస్తవంగా దాన్ని రగడ అన్నారు. ఇది రచ్చ. ఎవరు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న రచ్చ, వాళ్ళకు చెంచాలుగా ఉన్న అధికారుల రచ్చ. ఎందుకనంటే కావాలని ఉద్దేశపూర్వకంగా కనీసం తెలుసు ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే ఫోటో, ఎంపీ గారి ఫోటో ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి తెలుసు. ఈ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా అధికారులు కూడా వ్యవహరిస్తున్న తీరు ఎటువంటిది అంటే అధికారులు చదువుకొని వచ్చిర్రా లేక ఉద్యోగాలకి లేకపోతే ఏమన్నా నక్కలు కొట్టేమన్నా వచ్చిర్రా? వాళ్ళకన్నా తెలియదా? వాళ్ళ దగ్గర బడ్జెట్ లేవో ఒక ఫ్లెక్సీకి పెట్టుకునే బడ్జెట్. ఒకవేళ వాళ్ళు ఎవరైనా పంపించినప్పటికీ వీళ్ళు కనీసం 1000 రూపాయలు పెడితే ఫ్లెక్సీ చేస్తారు. చేపించాలన్న జ్ఞానం లేదా? ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులను అవమానిస్తే ఊరుకుంటారా అభిమానులు? ఇన్ని లక్షల ఓట్ల వేసి గెలిపించుకున్న ప్రజాప్రతినిధుల్ని గౌరవించుకోకపోతే ఎందుకు మీరు గ్రామ సభలు చేసి మినిమం ఫస్ట్ ప్రొటెక్షన్ కనీసం వాళ్ళకి ఇవ్వకుండా ఇంకేం చేద్దామని మీరు ఇష్టానికి వచ్చినట్టు ఇట్లా చేసి మాకు కూడా అర్థమవుతుంది. మీరు బెనిఫిషియర్ లిస్టును కూడా తయారు చేసిన లిస్టు, ఇండ్లు ఉన్నోళ్ళకి ఇండ్లు ఇవ్వడమో, రేషన్ కార్డు ఉన్నోళ్ళకు రేషన్ కార్డులు ఇవ్వడమో, మీ నిజమైన బెనిఫిషియర్స్కి సగం మందికి కూడా రాలేదు. ప్రజలు అదే భయంతో ఇవాళ ఈ అవకాశం వచ్చింది. కనీసం రాని పరిస్థితులు ఉంటే వాళ్ళకి అప్లికేషన్ పెట్టుకుందామని ఇక్కడికి వచ్చే పరిస్థితి ఉన్నారు. మీరు ఈ ప్రోటోకాల్ సిస్టమ్ అని లేక బంధుప్రీతి అని చెప్పేసి అధికార పార్టీ వాళ్ళకి సంబంధించి ఇటువంటివి చేస్తే మాత్రం నిజమైన బెనిఫిషియర్స్ ఎప్పుడు బెనిఫిట్ అయ్యేది? ఇటువంటి విషయాలను అస్సలకే సహించాం. భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ తరఫున చెప్తున్నాం. మధ్యాహ్నం కూడా గ్రామ సభలు ఉన్నాయి. ఈ మిగిలిన 5 వార్డులలో ఉన్నాయి. ఖచ్చితంగా ఇప్పుడు మధ్యాహ్నం ప్రోటోకాల్ లేకపోతే మాత్రం మా కార్యకర్తలు ఎక్కడ ఏ వార్డులో కూడా సహించరు. ఆ ఫ్లెక్సీల్ని తొలగించి మా ఫ్లెక్సీలు మాత్రం పెట్టడం జరుగుతుంది.